ఏ దినము యేసురాకడా, ఏ జాము యేసురాకడా, ఏ దినము యేసురాకడా, కనిపెట్టుచు సిద్ధపడి ఆగమనమునకై కొనుగక నా ప్రియా బయలుదేరుమా. ఏ దినము యేసురాకడా. ఈ సంవత్సరం ఈస్టర్ ఆదివారం తర్వాతి 40 రోజులు గడిచాక ఈరోజు ప్రతి సంవత్సరం లాగే క్రైస్తవ ప్రపంచమంతా యేసుక్రీస్తు ప్రభుని ఆరోహణ దినం అసెన్షన్ డేని జ్ఞాపకం చేసుకుంటుంది. క్రీస్తు ప్రభు తాను శిలువ మరణాన్ని పొంది సమాధిని గెలిచి లేచిన తర్వాత అనేక పర్యాయాలు తన శిష్యులకు కనబడి వారిని ధైర్యపరుస్తూ తన పునరుత్థాన శక్తిని ప్రపంచ నలుమూలల చాటించమని ప్రబోధిస్తూ ఉంటాడు. ప్రభుని ప్రత్యక్షతలను పలుమార్లు ప్రత్యక్షంగా చూసి ఆనందపడిన శిష్యులకు ఈ 40 రోజుల వ్యవధిలో ఆయనతో ఎన్నో మార్లు ముఖాముఖిగా మాట్లాడే అవకాశం లభిస్తుంది. తాను పరమునకు వెళ్లే సమయం ఆసన్నమైనదని 40వ రోజైన ఈ చివరి దినాన ప్రభువారికి మరొకమారు ప్రత్యక్షమై వారిని యెరూషలేములోని ఒలీవల కొండ దగ్గరనున్న బేతనీయ గ్రామానికి తీసుకువెళ్లి పైనుండి త్వరలో వారికి తాను పంపించే పరిశుద్ధాత్మ శక్తిని వారు పొందేంత వరకు వారిని అక్కడే యెరూషలేము నగరంలోనే ఉండమని, ఆ తరువాత తన ప్రేషితోద్యమాన్ని ప్రపంచమంతటా చాటించమని వారిని ఆదేశిస్తాడు. ఆయనను విశ్వసించిన క్రైస్తవ ప్రపంచమంతా ఆయన రెండవ రాకడకై ఎదురు చూస్తున్న రోజులివి. అసెన్షన్ డే క్రీస్తు ప్రభుని ఆరోహణ దినం సందర్భంగా సంఘ సభ్యులందరికీ, ప్రేక్షకులందరికీ త్వరలో రానయున్న మన యేసుక్రీస్తు ప్రభుని అత్యున్నతమైన శక్తిగల నామమున మా హృదయపూర్వక శుభాకాంక్షలు.
పర్వదినము మన ప్రభు ఈ గురికి అరుదించును ఆ దినము ఆ క్షణము ఆ దేవదేవునికి తెలియను ఈ దినము దైవవాక్యంతో సరిదీస్తుమా ఆ దినము నేరేసుమా ఏకేమి జరుగును తెలియదుగా ఏ దినము ఏ పర్వదినము మన ప్రభు ఈ గురికి అరుదించును ఆ దినము ఆ క్షణము ఆ దేవదేవునికి యేసుక్రీస్తు ప్రభుని ఆరోహణానికి సంబంధించి ప్రస్తావించిన వృత్తాంతాన్ని నూతన నిబంధన గ్రంథంలో లూకా సువార్తికుడు ఇలా పేర్కొన్నాడు. లూకా సువార్త 24వ అధ్యాయం 50 నుండి 53 వచనాలు. ఆయన బేతనీయ వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయెను. వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి. లూకాసు వార్తికుడే అపోస్తల కార్యముల గ్రంథకర్త కనుక అపోస్తల కార్యములన్నీ యేసుక్రీస్తు ప్రభుని ఆరోహణానికి తరువాత జరిగినవి గనుక ఆయన తన గ్రంథ పరిచయానికి నాందిగా ఈ విషయాలన్నీ కూడా మరొకసారి అక్కడ ప్రస్తావించాడు. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 6 నుండి 14 వచనాలు. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువ, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యము మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో అందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులైందురని వారితో చెప్పెను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కనులకు కనబడకుండా ఒక మేఘము వారిని కొనిపోయెను. ఆయన వెలుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుండిరి. ఇదిగో, తెల్లని వస్త్రములు ధరించుకున్న 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు చూచుతురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పిరి. అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రయ, ఫిలిప్పు, తోమా, బర్తొలొమయి, మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడు యూదా అనువారు. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను
యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. మార్కు సువార్తికుడు కూడా ఈ విషయాన్ని గ్రంథస్థం చేస్తూ తన 16వ అధ్యాయం 19వ వచనంలో ఇలా ప్రస్తావిస్తాడు. ఈలాగు ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయను. ఆయన ఆరోహణం కావడం కల్లారా చూసిన అనుభవంతో ఆయన శిష్యుల జీవితాలు సమూలంగా పరివర్తనం చెంది పరిమళించాయి. ఆయన సజీవుడైన శక్తి కలిగిన దేవుడన్న నిత్య సత్యం వారి జీవితాల్లో లోతుగా ప్రతిష్ఠితమై వారంతా ఆయన సువార్త పరిచర్యల్లో ఒక మహాశక్తిగా ఏర్పడి సువార్త సత్యం కోసం ప్రాణాలు సైతం త్యాగం చేసేందుకు సంసిద్ధమయ్యే ధైర్యస్తులుగా మారారు. వారు చూస్తూ ఉండగానే ఆకాశ మార్గాన వెళ్ళిన ఆ నీతి సూర్యుడు తిరిగి అదే రీతిగా ఈ భూమికి వస్తాడన్న నిరీక్షణ వారికి కలిగింది. ఆకాశ మార్గము పైన అరుదైన మేఘరథాన ఆ నీతి సూర్యుడు యేసు అరుదించు ఆదినాన. ఆకాశ మార్గము పైన అరుదైన మేఘరథాన ఆ నీతి సూర్యుడు యేసు అరుదించు ఆదినాన. కడబూరలోగునంత కడవేమి లేకయేసుంత కడబూర లోగునంత కడవేమి లేకయేసుంత రారాజురానైందా వడిలే తురిల మృతులంతా రారాజురానైందా వడిలే తురిల మృతులంతా ఇదే క్రీస్తురా కడవింత. ఆకాశ మార్గం పైన అరుదైన మేఘరథాన ఆ నీతి సూర్యుడు యేసు అరుదించు ఆదినాన. ఇలపైన నిలచిన మనము అలమేఘ వాహనమెక్కి ఇలపైన నిలచిన మనము అలమేఘ వాహనమెక్కి కలియంగ బోధుము క్రీస్తున్ నిలువెల్ల పులకించలతో కలియంగ బోధుము క్రీస్తున్ నిలువెల్ల పులకించలతో పలు రమ్య రసగీతులతో. ఆకాశ మార్గము పైన అరుదైన మేఘరథాన ఆ నీతి సూర్యుడు యేసు అరుదించు ఆదినాన. పరలోక పట్టణమందు పరిశుద్ధ పరిణయ విందు పరలోక పట్టణమందు పరిశుద్ధ పరిణయ విందు ఆరణ్య నిత్య గృహంబు ఆనంద సీమగండు ఆరణ్య నిత్య గృహంబు
మార్గము పైన అరుదైన మేఘరధాన ఆ నీతి సూర్యుడు యేసు అరుదించు ఆదినాన. యేసుక్రీస్తు ప్రభు తనకు సంభవింపబోవునవన్నీయును ముందే ఎరిగినవాడై అనేక మార్లు తన శిష్యులతో ఆయన తన తండ్రి యొద్దకు వెళ్తున్నట్లుగా తిరిగి మరలా వచ్చి తనను విశ్వసించిన వారిని తనతో నుండుటకు తీసుకువెళ్తానని చెప్పినట్లుగా మనము గమనించగలం. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 3 వచనాలు. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచి వెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మను తీసుకొని పోవుదును. తన సువార్త పరిచర్యను దాదాపుగా తాను ముగించి లోక రక్షణార్థమై ఘోర శిలువలో చేసిన తన బలియాగానికి ముందు యేసుక్రీస్తు ప్రభు తన తండ్రికి చేసిన ప్రార్థనలో తాను తిరిగి ఆయన యొద్దకు వచ్చుచున్నట్లు ప్రస్తావించడం మనం చూడగలము. యోహాను సువార్త 17వ అధ్యాయం 13వ వచనం. ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. మరణాన్ని గెలిచిన యేసుక్రీస్తు ప్రభు తన పునరుత్థానాన్ని మొదటిగా చూసిన మగ్దలేనే మరియతో తాను ఆరోహణుడై తన తండ్రి యొద్దకు వెళ్ళాల్సి ఉంటుందని ప్రస్తావిస్తాడు. యోహాను సువార్తికుడు యేసుక్రీస్తు ప్రభుని పునరుత్థాన దృశ్యాలను చిత్రీకరిస్తూ తన సువార్త 20వ అధ్యాయం 16 నుండి 18 వచనాలలో ఇలా పేర్కొంటాడు. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థము. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమనెను. మగ్దలేనే మరియ వచ్చి, నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పానని శిష్యులకు తెలియజేసెను. యేసుక్రీస్తు ప్రభుని పరిచర్యలో ఈ విధంగా ఆయన అనేక మార్లు తన శిష్యులతో ఆయన తన తండ్రి యొద్దకు వెళ్తున్నట్లు ప్రస్తావిస్తాడు. ఈ జ్ఞాపకాలన్నిటితో పాటుగా ఆయన జననానికి, పునరుద్ధానానికి, ఆయన ఆగమనానికి సంబంధించి దేవదూతల ప్రస్తావన, వారి సందేశాలను కూడా సువార్తికులు లిఖించినట్లు మనం చూస్తాం. ఆయన మరి ఆరోహణమవుతున్నప్పుడు ఆ దూతలు ప్రస్తావించినట్లుగా ఆ ప్రభువు మనందరి కోసం తప్పక వస్తాడు. వస్తానని చెప్పిన యేసు రాకమానునా, వస్తానని చెప్పిన యేసు రాకమానునా. ఏ దినమో ఏ ఘడియో తప్పక వచ్చును. ఏ జామో ఏ క్షణమో త్వరగా వచ్చును. వస్తానని చెప్పిన యేసు రాకమానునా.
దాసులను పరమున చేర్చ పరిశుద్ధుల ఆత్మలతో వస్తానని చెప్పిన యేసు రాకమానునా. వస్తానని చెప్పిన యేసు రాకమానునా. పంచగాయంబుల ప్రభువు కనిపించ పంచభూతములే లయమైపోవు. పంచగాయంబుల ప్రభువు కనిపించ పంచభూతములే లయమైపోవున్. పాతాళమందు సాతానున్ బంధించ పాతాళమందు సాతానున్ బంధించ ప్రధాన దూత శబ్దముతో వస్తానని చెప్పిన యేసు రాకమానునా. వస్తానని చెప్పిన యేసు రాకమానునా. ఏ దినమో ఏ ఘడియో తప్పక వచ్చును. ఏ జామో ఏ క్షణమో త్వరగా వచ్చును. వస్తానని చెప్పిన యేసు రాకమానునా. వస్తానని చెప్పిన యేసు రాకమానునా. అపోస్తలుడైన పౌలు తాను వివిధ సంఘాలకు రాసిన అనేక పత్రికలలో యేసుక్రీస్తు ప్రభుని ఆరోహణాన్ని ప్రస్తావిస్తూ ఆ అంశాన్ని పలుమార్లు గుర్తు చేస్తూ ఉంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14-16 వచనాలలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదాము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునందుకు చేరుదము. పౌలు భక్తుడు ఎఫెసీలోకి రాసిన పత్రికలోని 1వ అధ్యాయం 20-21 వచనాలలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తాడు. ఆయన ఆ బలాతిశయం చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటెను, అధికారం కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వం కంటెను ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. దేవాది దేవుడు ఎంతో హెచ్చించిన ఆ ప్రభు ఈ లోకానికి రాజులకు రాజుగా వస్తాడన్నది అక్షర సత్యం. ఆయన స్వార్థ ప్రబోధాలను నమ్మి ఆయన రాకకై మనము ఎదురు చూద్దాం. రాజులకు రారాజై క్రీస్తు రానై ఉన్నాడు. ఏ రోజో ఆ ప్రభుని రాకడా తెలియదు మనకండి. రాజులకు రారాజై క్రీస్తు రానై ఉన్నాడు.
ఏ రోజో ఆ ప్రభుని రాకడ తెలియదు మనకండి. లేవండి రారండి, ఆ ప్రభు సన్నిధి చేరండి. లేవండి రారండి, ఆ ప్రభు సన్నిధి చేరండి. రారండి. ధనము ధాన్యము మిగలదు మీకు లోకాన, శాంతి సమాధానం దొరకదు మీ జీవితాన. ధనము ధాన్యము మిగలదు మీకు లోకాన, శాంతి సమాధానం దొరకదు మీ జీవితాన. ప్రయాసపడి భారము మోసేవో జనులారా, ప్రభుని నీడలో చేరండి, విశ్రాంతి పొందండి. రాజులకు రారాజై క్రీస్తు రానై ఉన్నాడు. ఏ రోజో ఆ ప్రభుని రాకడా తెలియదు మనకండి. లేవండి రారండి, ఆ ప్రభు సన్నిధి చేరండి. రారండి. మీ శత్రువునే మీరందరూ ప్రేమించండి, లేని వారికే మీకున్నదేదో ఇవ్వండి. మీ శత్రువునే మీరందరూ ప్రేమించండి, లేని వారికే మీకున్నదేదో ఇవ్వండి. హృదయ శుద్ధి గలవారే ఓ జనులారా, దీవెనలే పొందెదరు, ఆ దేవునే చూచెదరు. రాజులకు రారాజై క్రీస్తు రానై ఉన్నాడు. ఏ రోజో ఆ ప్రభుని రాకడా తెలియదు మనకండి. లేవండి రారండి, ఆ ప్రభు సన్నిధి చేరండి. రారండి. సత్యము మార్గము జీవము మీరు వెదకండి, విశ్వాసముతో మీరందరూ బ్రతకండి. సత్యము మార్గము జీవము మీరు వెదకండి, విశ్వాసముతో మీరందరూ బ్రతకండి. మారు మనసుతో మోకరిల్లి ప్రార్థించండి, ఏమి కావలెను మీ తండ్రి మీకిచ్చును నిజమండి. రాజులకు రారాజై క్రీస్తు రానై ఉన్నాడు. ఏ రోజో ఆ ప్రభుని రాకడా తెలియదు మనకండి. లేవండి రారండి, ఆ ప్రభు సన్నిధి చేరండి. లేవండి రారండి, ఆ ప్రభు సన్నిధి చేరండి. లేవండి రారండి. లేవండి. క్రీస్తు ప్రభు తన రెండవ రాకలో తన యందు నిద్రించిన మన ప్రియులందరినీ కూడా తనతో పాటు తిరిగి తీసుకొని వస్తాడని పరిశుద్ధ గ్రంథం ప్రబోధిస్తుంది. మరి ఈ విశ్వాసంపైనే క్రైస్తవ ప్రపంచం తన పునాదిని వేసుకుంది. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13 నుండి 18 వచనం వరకు పౌలు భక్తుడు ఈ విషయాల్ని ఎంతో వివరంగా తెలియజేస్తాడు. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకొనుట మాకిష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మినెడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచిండు మనము
నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బుర్రతోనూ పరలోకం నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. గగనము తీసుకొని యేసు కనులను తీసుకొని వేలాది దూతలతో భువికి వేగమే రానుండే గగనము తీసుకొని యేసు కనులను తీసుకొని వేలాది దూతలతో భువికి వేగమే రానుండే పరలోక పెద్దలతో పరివారముతో కదలి పరలోక పెద్దలతో పరివారముతో కదలి హరసంగా వధువునకై తరలెను వరుడదిగో గగనము తీసుకొని యేసు కనులను తీసుకొని వేలాది దూతలతో భువికి వేగమే రానుండే మొదటగను గొర్రెగను ముదమారగవాచెను మొదటగను గొర్రెగను ముదమారగవాచెను కొదమాసిం హకురీతి కదలెను ఖర్జనతో గగనము తీసుకొని యేసు కనులను తీసుకొని వేలాది దూతలతో భువికి వేగమే రానుండే ఈ ప్రపంచంలోని క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఈరోజు ఆయన ఆరోహణాన్ని తలంచుకొని ఆయన రెండవ రాకడ కోసం గొప్ప నిరీక్షణ కలిగి ఉన్నారు. ఆయన రాకడ మనకు పర్వదినం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 20వ వచనం. ఈ సంగతులను గూర్చి సాక్ష్యం ఇచ్చువాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమెన్. ప్రభువైన యేసు రమ్ము. రాజులకు రాజువైరా రాజయేసు రాజ్యమేలరా రవి కోటి తేజయేసురా రాజాధిరాజా రాజులకు రాజువైరా
రాజులకు రాజు